చచ్చిపోవాలట. ఈ కండిషన్‌కి నేను నీలు నాకు అక్కర్లేదు. చక్రి వాడు వాళ్ళు నా వల్ల వదిలిపెట్టి నా దారి నేను చూసుకోలేను. ఇప్పుడే చక్రవర్తికి ఫోన్ చేసి చెప్పేస్తాను. నీలు ఆగవే, తొందరపడకు. అక్క వదులు, చక్రికి ఇప్పుడే ఫోన్ చేసి చెప్పేస్తాను. నీలు ఇంకొక మాట మాట్లాడావంటే నా మీద. ఈ అక్క మీద నీకు ఏమాత్రం అభిమానం ఉన్నా ఈ పెళ్లికి ఒప్పుకో. అక్క నువ్వు కాదనవనే ధైర్యంతోనే వాళ్ళు పెట్టిన కండిషన్కి ఒప్పుకున్నాను. అక్క ఏం చేస్తా, మనకు ఇంతే ప్రాప్తం అనుకో. నీలు, నీ పెళ్లి కళ్ళారా చూడకపోయినా నువ్వు సుఖంగా ఉంటే మాకింకేం కావాలమ్మా. అందుకే నీలమ్మా, మీ అక్క మాట విని ఈ పెళ్లి చేసుకో. పెళ్లి 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 నా పెళ్లి కోసం అయిన వాళ్ళందరినీ దూరం చేసుకుని నేను మాత్రం ఎలా సుఖపడగలను చెప్ప. పట్టింపులు కాదన్న వాళ్ళే కలిసిపోతామని అనొచ్చు. అక్క అవునే, నీ పెళ్లిని చూడలేకపోతున్నావు అనే ఒక్క బాధ తప్ప ఇంకేముంది చెప్పు. నువ్వు కావాలనుకుంటున్న చక్రి, నిన్ను నెత్తి మీద పెట్టుకుంటావంటున్న అత్తమావలు పెళ్లికి రాలేకపోతేనే పెళ్లి కూతురుగా నిన్ను అలంకరించి కళ్ళారా చూసుకునే అవకాశాన్ని ఇచ్చారుగా, అదొక్కటి చాలు. ఆడపిల్లంటే ఎప్పటికీ ఆడపిల్లే, ఈడపిల్ల కాదు, కాలేదు. ఏటైపోయినది బాబు, అట్లా కూర్చున్నారేంటి? ఒంట్లో బాగాలేదేంటి? ఒంట్లో కాదు, మనసే ఏమీ బాగోలేదు. మనసు బాగోలేకపోవటం ఏంటి బాబు? తమరికేటి తక్కువైపోయినదని? ఏమీ తక్కువ కాలేదు, కానీ నాకే ఇక్కడ ఉండబుద్ధి కావడం లేదు. అదే మాట బాబు, ఉండబుద్ధి కాకపోవటం ఏంటి? ఇన్నాళ్ళు ఉన్నారు కాదేటి? అవును, ఉన్నాను. రాజశేఖర్ అన్నయ్య పోయాడనే వార్తను తట్టుకోలేక ఉరుకులు పరుగుల మీద ఇక్కడికి వచ్చాను. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఉదయాన్ని ఓదార్చాలని, నాకు చేతనైనంత సహాయం చేయాలని ఇప్పటిదాకా ఉన్నాను. కానీ ఇక్కడ నా అవసరం ఎవరికీ ఉందనిపించడం లేదు. అందుకే మళ్ళీ మా ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఏటి బాబు, ఊరు వెళ్ళిపోతారా? ఆడ మాత్రం మీకు ఎవరున్నారేటి? అక్కడ నాకెవరూ లేరు. ఉన్న పొలం పుట్ట అన్నీ నేనే నా చేతులారా పోగొట్టుకున్నాను. రాజశేఖర్ అన్నయ్య ఉన్నంతకాలం నాకు ఏ దిగులు ఉండేది కాదు. కోపం వచ్చినప్పుడు తిట్టిన ఏదో ఒక పని చేసే అవకాశాన్ని కల్పించేవాడు. కానీ ఇక్కడ నాకు ఏ పని లేదు. ముప్పొద్దులా తినడం, గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవడం, ఇలాంటి బతుకడం నా వల్ల కాదు.
అదేంటి బాబు, శుభ్రంగా ఏ పని చేయకుండా తిని కూర్చోమంటే ఓ తెగ బాధపడిపోతారేటి? బాధ కాకే ఉంది. కనీసం మా ఆవిడికి ఇంట్లో పనులు చూసుకునే అవకాశమైనా ఉంది. నాకు ఆ అదృష్టం కూడా లేదు. ఇంట్లోనూ పనికిరాను, ఆఫీస్లోనూ పనికిరాను. మరి ఇంకెందుకు ఇక్కడ ఉన్నాను? అందుకే మా ఆవిడ్ని తీసుకుని రేపే వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. ఏ పని చెప్పకుండా తేరగా తిండి పెట్టేంత ఉదారత మా వదినకున్నా, ఏ పని చేయకుండా సిగ్గు లేకుండా తిని కూర్చునే అలవాటు నాకు లేదు. పల్లెటూళ్ళలో కాయ కష్టం చేయడానికి అలవాటు పడ్డవాడిని కలువు గంజో తాగి అక్కడే పడుంటాను. స్వాతి, ఇందాక మేనేజర్ ఫోన్ చేశాడు. ఆ బాంబే పార్టీ వాళ్ళకి స్టాక్ని పంపించాల్సింది ఇవాడే అనుకుంటాను. స్టాక్ మొత్తం రెడీ అయిందా? అయింది, నిన్నే అయింది. ఇవాళ స్టాక్ మొత్తం లారీకి ఎక్కించి బాంబేకి పంపించడమే. అంటే అనుకున్న టైం కంటే ముందే పని పూర్తి చేయించావన్నమాట. నేను చేయడమే ఉంది. వర్కర్స్ కష్టపడ్డారు, మాట తగ్గించారు. వదినా, ఏంటి సురేంద్ర? నాతో ఏదైనా చెప్పాలా? మేము ఊరెళ్ళిపోదాం అనుకుంటున్నాం. మేమంటే నేను మా ఆయన. ఎక్కడికి వెళ్తారు? ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి. వెళ్ళి ఏం చేస్తారు? ఇక్కడుండి మాత్రం ఏ ఉద్ధరిస్తున్నాం గనక పని పాట లేకుండా ఇలా కంచాల ముందు కూర్చోవాలంటే సిగ్గుతో చచ్చిపోతున్నాం. అందుకే నీతో చెప్పి ఇవాళ బయలుదేరదాం అనుకుంటున్నాం. సురేంద్ర, ఇక్కడ మీకేం తక్కువైంది? వదిన, ఇక్కడ మాకేదో తక్కువైందని కాదు. ఏదో అన్నయ్య ఉన్నప్పుడైతే ఊళ్ళో పొలం పనులు చూసుకునేవాడిని. ఇప్పుడు ఆ పొలాన్ని కూడా వేరెవరికో కౌలుకి ఇచ్చేశారు కదా. ఇక ఇక్కడుండి చూసుకోవటానికి ఏముంది? ఊళ్ళో మాత్రం అక్కడ ఏముంది? తనఖాలో ఉన్న సొంత ఇల్లుంది. కష్టపడి పనిచేయడానికి ఊళ్ళో చాలా మంది పొలాలున్నాయి. సురేంద్ర, ఇప్పుడు నీకంత కష్టపడాల్సిన అవసరం వచ్చింది? ఇప్పుడు రాలేదు, కానీ ఇక ముందు వస్తే తేరగా తిని కూర్చోడానికి అలవాటు పడ్డ ఒళ్ళు కష్టపడ్డానికి లొంగొద్దు. అయినా ఏ పని లేకుండా ఇంకా ఇక్కడే ఉండడం నాకు కూడా ఇష్టం లేదు. ఏ పని చేయకుండా ఎవరుండమన్నారు? మీరు సక్రమంగా ఉంటే ఎవరికి తోచిన పని వాళ్ళు చెయ్యొచ్చు. ఏం సురేంద్ర, ఇవాల్టి నుంచే స్వాతితో పాటు నువ్వు ఆఫీస్కి వెళ్ళు. తోడుగా ఉండి చెప్పిన పనులు చేస్తూ ఉండు, సరేనా? ఏ పని చేయడానికైనా నేను రెడీనే అనుకో, కానీ ఆవిడ గారు ఒప్పుకోవాలి. ఇంట్లోనూ ఆఫీస్లోనూ నీ తర్వాత పొజిషన్ ఆవిడ గారిదే కదా. ఏం స్వాతి, నీకేమైనా అభ్యంతరమా? నాకేం అభ్యంతరం లేదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటే. సురేంద్ర, విన్నావుగా, సక్రమంగా ఉంటే నిన్ను ఎవరూ ఏమీ అనరు. అలాగే వదిన, నువ్వు చెప్పినట్టే ఇవాటి నుంచి ఆఫీస్కి వెళ్ళి అన్ని పనులు చేస్తాను. అన్ని పనులు కాదు, చెప్పిన పనులు మాత్రమే చెయ్యాలి. చెయ్యమన్నంత వరకే చెయ్యాలి. అతిగా మాట్లాడటం, అనవసరమైన విషయాల్లో జోక్యం కలిగించుకోవడం జరగకూడదు. ఏంటి, మా ఆయనకి కండిషన్ పెడుతున్నావా? కండిషనే అనుకోండి, ఇంకేమైనా అనుకోండి, పద్ధతి అంటే పద్ధతే. అంతే అంతే, స్వాతి చెప్పిందంటే అదే కరెక్ట్. అది కాదక్క. నందిని, నువ్వు నోరు మూసుకో. వదిన, నాకు పని చేయడం ముఖ్యం. ఎలాంటి కండిషన్స్కైనా నేను రెడీ. ఏం స్వాతి, నువ్వు రెడీనా? జయంతి, నువ్వు చెప్పాక కాదనేదే ఉంది. అలాగే అయితే ఇంకేం, మీ ఊరి ప్రయాణం క్యాన్సిల్. ఇవాల్టి నుంచే
నీ ఆఫీస్ పని స్టార్ట్ అవుతుంది. స్వాతి, ఏం చేయాలో ఎలా చేయాలో నువ్వు చెప్పు. తేడా వస్తే మాత్రం నాతో చెప్పు. అక్కడ పెడితే ఏమిటి అర్థం? చేతికి ఇవ్వాలనిపించడం లేదు అని. నేను నీ మొగుడిని, పుష్టివాడిని కాదు. కాబట్టే ఫిల్టర్ కాఫీ కాచి పోస్తున్నాను. లేదంటేనా నిన్న మిగిలిన చద్దన్న ఉంది, దాన్ని ఎత్తి బొచ్చులో పడేసేదాన్ని. ఏమిటి సత్యాగ్రహమా? నిజంగా నేనే కనుక సత్యాగ్రహానికి పూనుకుంటే మీ కాఫీ కాదు కదా, డికాషన్ కూడా ఇవ్వను. అయితే ఈ సాధింపు ఎన్నాళ్ళు? సాధించేదాకా. ఏమిటి సాధించేది? నా చేత తాగుడు మనిపించడమా? కుక్కతో ఒక వంకర పోయి నిటారుగా అవుతుందని నాకు నమ్మకం లేదు. అంటే నేను కుక్కనా? ఛ, విశ్వాసం గల జంతువుతో మీకు పోలికేంటి? నిన్ను నీ సంగతి చెప్తా ఉండు. ఏమిటి చెప్పేది? సోదా అలాంటిదేమైనా ఉంటే పక్కింటి పిన్నిగారి కూతురికి చెప్పండి. తొలిసూరు కదా, 9వ నెల నిండింది, అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడతాడా అని ఓ తెగ కంగారు పడిపోతుంది. మీరు మా ఇంటికి కబురు చేస్తే నేనే వచ్చేవాడిగా. రండి రండి, కూర్చోండి. హనుమంతుడికి తన భుజ బలాల గురించి తెలియనట్టే నీకు కూడా నీ బుద్ధి బలం గురించి తెలియదయ్యా. లేకపోతే అసలు ఎన్ని తెలివితేటలు లేకపోతే ఆ రోజు కోర్టులో నువ్వు కేసు గెలిచేలా చేస్తావు. అపోజిషన్ లాయర్ గారికి షాక్ తగిలేలా చేస్తావు. ఏదో మీ అభిమానం కొద్ది అంటున్నారు కానీ నేనేం చేశాను సార్? ఇదిగో లాయరు, నీలో ఏముందో ఏమీ లేదో డీపీ గారికి తెలీదా? అందుకేనయ్యా నువ్వు మాకు చేసిన ఉపకారానికి నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలి కదా. సార్ ఫ్లాట్ ఇస్తా అన్నారు, ఇచ్చారు. అది ఉండటానికి మాత్రమే కదయ్యా. కారు ఇస్తా అన్నారు, బుక్ చేశారు కదా సార్. అది తిరగటానికి మాత్రమే కదయ్యా. సార్ అంటే ఇంకా ఏదైనా? నీ శ్రమకు తగిన ప్రతిఫలం ఇవేవీ కాదు. అందుకే బాగా ఆలోచించి నిన్ను మా కంపెనీలన్నింటికి లీగల్ అడ్వైజర్గా అపాయింట్ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా నీకు నీ శ్రీమతికి అభ్యంతరం లేకపోతేనే. లీగల్ అడ్వైజర్ గానే? థ్యాంక్ యూ సార్. ఈసారి ఎవరి గొంతు కోయడానికి ఆఫర్ ఇస్తున్నారు మిస్టర్ డిపి? పరమేశ్వరి, చెప్పండి మిస్టర్ డిపి. మళ్ళీ ఏ ఆడపిల్ల ఉసురు పోసుకోవడానికి, మళ్ళీ ఏ చెత్త డ్రామాలని న్యాయం కాళ్ళకి గంతులు కట్టడానికి? మిస్టర్ శివరాం, మగవాళ్ళు మాట్లాడుతూ ఉంటే మధ్యలో ఆడవాళ్ళు తలదొచ్చటం మా ఇళ్లలో ఉండదు. అవును మరి, మధ్యలో ఎందుకు తలదూరుస్తారు? మొగులు చేసే కుట్రల్లో మొదటి నుంచి వాళ్ళకి బాగా ఉంటుంది కదా. రాయరి పరమేశ్వరి, నేను నీతో మాట్లాడటానికి తెలుసు, ఉద్యోగం పేరుతో ఆయన మీ గుప్పట్లో పెట్టుకోవాలనుకుంటున్నారని తెలుసు. కరెన్సీ నోట్లు విసిరేసి కాని పనులు చేయించడానికి కుట్ర పన్నుతున్నారని కూడా తెలుసు. అమ్మా, డీపీ గారి లాంటి పెద్ద మనిషితో మీరలా మాట్లాడటం మర్యాద కాదు. ఎవరితో ఎలా మాట్లాడాలో ఈ పరమేశ్వరికి బాగా తెలుసు. కానీ నువ్వు నోరు మూసుకోవై చెంచా. పరమేశ్వరి, నువ్వు లోనికి వెళ్ళు. నేనెందుకు లోపలికి వెళ్తాను? ఆ మాటకు వస్తే మీరే వాళ్ళని తీసుకొని బయటకు వెళ్ళండి. 2 సీసాల పినాయిల్ వేసి శుద్ధి చేస్తే కానీ ఇల్లంతా శుద్ధి కాదు. మిస్టర్ శివరాం, ఏదో మనవాడివి కదా అని నా అంతటా నేనే మీ ఇంటికి వస్తే భార్యని కంట్రోల్ చేసుకోలేని వాడిని నువ్వేం మగాడివయ్యా. సార్ ఒక్క నిమిషం సార్, రాక మా ఇంటికి వచ్చారు, కనీసం ఒక కప్పు కాఫీ తాగెళ్తారు కానీ. డికాషన్ అయిపోయింది, పాలు విరిగిపోయాయి, పంచదార నిండుకొచ్చు. విన్నావుగా, జరిగిన సత్కారం చాలు. సాయంత్రం మా ఇంటికి వచ్చి కలు, అర్జెంటుగా మాట్లాడాలి. సార్ 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 పరమేశ్వరి, అసలు ఏమిటని ఉద్దేశం? దుష్టులకి దూరంగా ఉండవలెను.
ఆయనంతటా ఆయనే మన ఇంటికి వచ్చి నాకంత గొప్ప అవకాశాన్ని ఇస్తానంటుంటే దురాశ దుఃఖానికి చేటు. ఇంటికి వచ్చిన మనిషిని అవమానించి పంపిస్తావా? ఉప్పు కప్పు రంగు నొక్క పోలికలుండు చూడ చూడ రుచుల జాడ వేరయ్యా. పరమేశ్వరి, నీ పద్ధతి మార్చుకోకపోతే చాలా కష్టం. కష్ట నష్టములు కలిమి లేవులు కావడి కుండలు అని నిన్ను ఒక్క వేలు చూపి ఒరుల నిందింప వెక్కిరించు నిన్ను 4 వేళ్ళు. నువ్వు నా పెళ్ళానివి కాదే, నా పాలిట గుదిబండవి. నాతి చెరామి అనగా నా భార్యను నేను జీవితాంతము భరించదను అని అర్థం. నీలు ప్లీజ్, నేను చెప్పేది విను. ఏం వినాలి? ఆహా, ఏం వినాలి అని? నిన్ను పెళ్లి చేసుకోవాలంటే మా వాళ్ళని వదిలేసుకోవాలి, పూర్తిగా మర్చిపోవాలి. వాళ్ళు వాళ్ళు బ్రతుకుండగానే చచ్చారు అనుకోవాలి, అంతేగా? నీలు, నీ ఆవేశం నీదే కానీ నా మాట వినవా? ఇది ఆవేశం కాదు చక్రి, ఆవేదన. నువ్వు ఓ ఆడపిల్లగా పుట్టుంటే అర్థమయ్యేది. పెళ్లి చేసుకోవాలంటే కనిపించిన వాళ్ళని మొత్తం కుటుంబాన్ని వదిలేసుకోవాలనే కండిషన్ పెడితే అప్పుడు నీకు కూడా అర్థమవుతుంది కడుపులో బాధ అంటే ఏంటో, గుండెల్లో మంట అంటే ఏంటో. నీలు, అవేమీ అర్థం చేసుకోకుండానే నిన్ను అర్జెంటుగా కలవాలని ఫోన్ చేసిన అనుకున్నావా? మా వాళ్ళతో నీలు తప్ప మరో ఆడపిల్ల నాకు భార్య కాలేదని, మీ ఇంటి కొడలుగా అడుగు పెట్టలేదని చెప్పాలనుకున్నావా? ఓహో, అందుకేనా మీ వాళ్ళు అలాంటి కండిషన్ పెడితే బెల్లం కొట్టిన రాయిలా కూర్చున్నావు? నీలు ప్లీజ్, నన్ను అర్థం చేసుకో. చక్రి, అనవసరంగా టైం వేస్ట్ చేయొద్దు. నీకు నేను కావాలా వద్దా? నీలు, నాకు నువ్వు కావాలి, మా అమ్మ నాన్న కూడా కావాలి. అవును, నీకు నేను కావాలి, నీ వాళ్ళు కావాలి. కానీ నేను మాత్రం నీకోసం నా వాళ్ళని వదులుకోవాలి, శాశ్వతంగా మర్చిపోవాలి. నీలు, ఆవేశంతో కాదు, నెమ్మదిగా ఆలోచించు. మీ వల్ల నా వాళ్ళని కాదు, ముందు మనిద్దరం ఆలోచించుకోవాలి. ఒకళ్ళకొకళ్ళు కావాలా వద్దా అని. నాకు నువ్వు కావాలి, నువ్వే కావాలి. ఇప్పుడు చెప్పు, నేను నీకు కావాలా వద్దా? కావాలి. నా మీద నీకు నమ్మకం ఉందా? ఉంది. అయితే ఇంకేం మాట్లాడదు, వెంటనే పెళ్లికి ఒప్పుకో. ఒప్పుకొని నా వాళ్ళని వదిలేసుకున్నా? నీళ్ళు తిప్పి తిప్పి మళ్ళీ అక్కడికే తీసుకురాదు. రాక తప్పదు చక్రి, ఎందుకంటే సమస్య మొదలైంది అక్కడే కాబట్టి. ఓకే, నాకు నువ్వు కావాలి, నా వాళ్ళు కావాలి, అలాగే నీకు నేను కావాలి, నీ వాళ్ళు కావాలి, అంతేగా? అంతే. అయితే ఓ పని చేద్దాం. ఏంటి? నువ్వు కోపం తెచ్చుకోకూడదు, అలా అని నువ్వు నాకు మాట ఇవ్వాలి. అంటే ముందరి కాళ్ళకి బంధాలా? అనుబంధం కావాలనుకుంటున్నావని తప్పదుగా. సరే చెప్పు. మాటేగా? ఒట్టు చెప్పు. నీళ్ళు, నీ మనసుకి బాధ కలుగుతుందని నాకు తెలుసు, అయినా చెప్పక తప్పడం లేదు. నా కోసం ఒప్పుకో. నీ వాళ్ళు పెట్టిన చెత్త కండిషన్ కా? కాదు, మన పెళ్ళికి ఆ 3 మూళ్ళు పడేదాకా కొంచెం ఒప్పుకపట్టు. ఆ తర్వాత మా వాళ్ళని ఒప్పించే పూచి నాది. అప్పటికి ఒప్పుకోకపోతే నేను మా వాళ్లే కావాలనుకుంటే వదిలేస్తావా నన్ను? వదిలేస్తాను. నిన్ను కాదు, నీ కోసం, నా వాళ్ళని. చక్రి, అవును నీళ్ళు, ఈ పెద్దవాళ్ళ పంతాలు పట్టింపులు, కోపాలు తాపాలు ఎంతో కాలం ఉండవు. నువ్వెలాంటిదనివో నాకు తెలుసు, అలాగే వాళ్ళు ఎంత మంచివాళ్ళో కూడా నాకు మాత్రమే తెలుసు. నీ గురించి వాళ్ళ గురించి నీకు పూర్తిగా తెలిసాక ఏ కండిషన్లో ఉండవు, కోపాలు ఉండవు. కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నావా? కాదు, ప్రాక్టికల్గా ఆలోచించమని చెప్తున్నాను. ఈ సమస్యకు సొల్యూషన్ నీ చేతుల్లోనే ఉంది అని గుర్తు చేస్తున్నాను. మన ఇద్దరం మనంగా కావాలన్నా, నువ్వు నేనుగా విడిపోవాలన్నా నీ చేతుల్లోనే ఉంది. పెళ్ళి కావాలా వద్దా? చాయిస్ ఇస్ యువర్స్. సెక్రటరీ, ఆ పిల్ల మాధవ్ చెల్లెలు కదూ? అవును సార్. ఆ బైక్ మీద వెళ్ళింది
సుదర్శన్ రావు కొడుకు చక్రవర్తి కదూ? అవును సార్. అంటే వాళ్ళిద్దరూ లవ్వులో పడ్డారు సార్. పెళ్లి కూడా చేసుకోబోతున్నారని నాకు కూడా ఈ మధ్య తెలిసింది. ఆ చెడిపోయిన మాధవ్ చెల్లెల్ని ఆ బిజినెస్ మ్యాగ్నెట్ సుదర్శన్ రావు కోడలుగా ఒప్పుకున్నాడా? తప్పదు కదా సార్. ఒక్కగానొక్క కొడుకు లవ్వో అంటుంటే ఆ సుదర్శన్ రావు గారు మాత్రం ఏం చేస్తారు సార్? నవ్వు పెళ్ళి మొదటిది జరిగిన రెండో దాన్ని మనం జరగనివ్వకూడదు. మీ అమ్మాయి పెళ్లి కోసం మా నాన్నగారు మీకు ఇచ్చిన 3 లక్షలు తిరిగిస్తే ఏ 3 లక్షలు? సుదర్శన్ రావు, నీకేమైనా మతిపోయిందా? పోయి ఆ మాధవ్ చెల్లి, ఆ? అది కూడా తెలిసి సిగ్గనిపించడంలా? అసలు మన సర్కస్లో నీకంటూ విలువ ఉంటుందా?